హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కంప్లైంట్‌కి అయితే వెళ్ళాను. ఫ్రిడ్జ్ అయితే కూలింగ్ రావట్లేదు. తీరా కంప్రెసర్‌లో రిలే ఓఎల్‌పీ చెక్ చేస్తే దాంట్లో ఓఎల్‌పీ అయితే బాగా ఓవర్ హీట్ ఎక్కిపోతుంది. సరే ఒకసారి డైరెక్ట్ పెట్టి ఆన్ చేశాను. కంప్రెసర్ అయితే బాగానే రన్నింగ్ అవుతుంది. సరే ఒకసారి రిలే కూడా ఏమైనా ప్రాబ్లమ్ ఉందని చెప్పి రిలే కూడా చెక్ చేశాను. మామూలుగా కంప్రెసర్‌లో అయితే రిలే ఓఎల్‌పీ మాత్రమే ఉంటది. కొన్ని వాటిలో కెపాసిటర్ కూడా వస్తది. ఆ రిలే వచ్చేసరికి లోన ఎలక్ట్రికల్ పార్ట్ అయితే హీట్ ఎక్కి పగిలిపోయిందండి. సరే ఎలాగో ఈ ఒరిజినల్‌గా వచ్చినాయి కాబట్టి కొత్తయి ఒరిజినల్ సేమ్ తీసుకొచ్చి వాటి యాజ్ టీజ్‌గా అయితే బిగిచ్చేస్తున్నాను. సింగిల్ డోర్ ఎప్పుడైనా కూలింగ్ రాకపోతే మాత్రం ఫ్రిడ్జ్ ఒకసారి ప్లగ్ తీసేసి మెకానిక్ అయితే పిలిపించండి. ఎందుకంటే గోరుతో పోయి గొడ్డల దాకా తెచ్చుకునే పని ఉండొద్దు. చాలా మటుకు ఈ కంప్రెసర్‌లు పేలే అవకాశం కూడా ఉంటది ఓవర్ హీట్ ఎక్కిపోయి. ఎందుకైనా మంచిది ఒకసారి మాత్రం చూసుకోండి. అలాగే కంప్రెసర్‌ని రన్నింగ్ అయితే చెక్ చేస్తున్నాము. కంప్రెసర్ యాంప్స్ కూడా బాగానే తీసుకుంటుంది. ఇలాగైతే మన కరెంట్ బిల్ కూడా చాలా తక్కువ వస్తది. అలాగే ఫ్రిడ్జ్ బాగా గోడ కానిచ్చేస్తారు. అలా ఎప్పుడు చేయమాకండి. కొంచెం గ్యాప్ ఇచ్చి మాత్రం పెట్టుకోండి. కూలింగ్ అయితే బాగానే వస్తుంది.